మీడియాలకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అందరికీ దీపావళి సదర్ శుభాకాంక్షలు. ఇకపోతే ఈ ఏడాది రానే వచ్చింది సదర్ పండుగ. 22వ తారీఖు సాయంత్రం 7:02 అన్నట్టు మేము ఇట్లా చెప్పలపయ్య నుంచి ఊరేగింపు నారాయణ దాకా. ఈ ఊరేగింపుకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పండుగ జరపబడును. దీనికి అందరు ఆహ్వానితులే. ఈసారి పర్టికులర్గా లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ప్రతి కులోపోళ్ళు చెప్పల బజార్ నుంచి ఈ దున్నపోతుల ఊరేగింపుకు అందరినీ రావాలని నా రిక్వెస్ట్ చేసి, ఈసారి 22 దున్నపోతులతోని మా ఊరేగింపు చాలా భారీ ఎత్తున ఉన్నది. ఎవ్రీ ఇయర్ మా తాతలు చేసిరు, మా నాన్నలు చేసిరు, మేము బి చేస్తున్నాం, మా పిల్లలు బి రెడీ ఉన్నారు. ఇవి హర్యానా కింద వచ్చినాయి. హర్యానా సోనిపత్ దల్బీర్ డైరీ ఫారం కింద వచ్చినాయి. ఏమేమి ఫుడ్ పెడుతుంటారు వాళ్ళని? వీటికి ఏం లేదన్నా, పాలు, డ్రై ఫ్రూట్స్, మిగతాయి వాళ్ళే పంపించారు. కుట్టి దానా అవి వచ్చిన పనులకు స్పెషల్ బండి మీద వచ్చినాయి. అవి మళ్ళీ మా సదర్ కాగానే ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? ముందు ఎన్ని రోజులు వస్తాయి పండుగ? ఎన్ని రోజులు? 3 రోజుల ముందుగా వచ్చినాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత మీరేం చెప్తారా? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మనకందరికీ కూడా తెలుసు, ప్రతి ఏడు మన హైదరాబాద్లో విశిష్టంగా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పండుగ పెద్ద ఎత్తున యాదవులు మరియు ప్రతి ఒక్క గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క యాదవ్ సోదరులు మరియు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా ఈ సదర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక 3-4 నెలల నుంచే వాళ్ళ ప్రిపరేషన్స్ తోటి రెడీ అవుతూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ కార్యక్రమం హైదరాబాద్లో జంట నగరాల్లో చాలా పూర్వం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని మరింత ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో పెద్దలు కీర్తిశేషులు వీరప్ప యాదవ్ గారి ఆధ్వర్యంలో, పెంటయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో, మరియు దాని తర్వాత మన లడ్డు యాదవ్ గారి ఆధ్వర్యంలో, నందకిషోర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, దాని తర్వాత మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది ఈ యొక్క కార్యక్రమం కోసం తెలుసుకోవాలి. పురాతనమైనటువంటి ఈ యొక్క సదర్ పండుగను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఈ యొక్క కార్యక్రమం విశిష్టత తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సదర్ కార్యక్రమంలో వైభవంగా ఉండాలి. ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికే జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. కాబట్టి ఆల్ ఇండియా ఛాంపియన్ బుల్స్ అయినటువంటి ఈ యొక్క హర్యానా కానీ, పంజాబ్ కానీ మరియు యూపీ కానీ ఈ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క దున్నపోతులను ఎవ్రీ ఇయర్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ కమిటీ సభ్యులందరూ మరియు గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ కమిటీ సభ్యులు మరియు అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. మరియు ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నపించేది ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున 22 తారీఖు మన కాచిగూడ చెప్పలబార్ నుంచి ఈ యొక్క ఊరేగింపు బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.